కేరళలో సాఫ్రాన్ కలర్ ఏమైనా బ్యాన్ చేశారా? అట్లానే కేరళ స్టేట్ ఏమైనా రూల్ తీసుకొచ్చిందా? సాఫ్రాన్ కలర్ వేసుకుంటే ఓ మతానికి సంబంధించిన వ్యక్తి. కాషాయాన్ని చూస్తే కేరళ స్టేట్కి ఎందుకంత భయం? భవిష్యత్తులో కాషాయాన్ని కంప్లీట్గా నిషేధిస్తుంది. ఓ హీరోయిన్కి కూడా కాషాయం కలర్ మీద అబ్జెక్షన్ చెప్పారంటే ఏమనుకో. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సన్బర్న్ స్టూడియోస్. ఫ్రెండ్స్, ప్రియా వారియర్ మీరందరూ ఈ హీరోయిన్ గురించి వినే ఉంటుంటారు. ఒక చిన్న క్లిప్పు వీడియోతో ఫేమస్ అయ్యి సినిమాల్లోకి వచ్చింది. చాలా సినిమాలు చేసింది. తెలుగులో బాగా గుర్తుండిపోయేటువంటి ఒక సినిమా గురించి చెప్పుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి బ్రో సినిమాలో సాయిధరం తేజ్ చెల్లిగా నటించింది. ఆమె కేరళలో ఓ ఈవెంట్కి వెళ్ళింది. ఆ ఈవెంట్లో సాఫ్రాన్ కలర్ డ్రెస్ వేసుకుంది, కాషాయ రంగు డ్రెస్. ఇది కాస్త వివాదంగా మారింది. ప్రస్తుతం దీని గురించి అందరూ మాట్లాడుతారు. చాలామంది యూట్యూబర్స్ కూడా ఈ సాఫ్రాన్ కలర్ మీద వీడియోలు చేశారు. సాఫ్రాన్ కలర్ అంటే హిందుత్వానికి సంబంధించినటువంటి కలర్ అని ప్రతి ఒక్కరి మైండ్లో ఫిక్స్ అయింది. చాలామంది కాషాయ రంగు ధరిస్తే చాలు వాడు హిందువు, హిందుత్వవాది. ఈ మధ్య కొంతమంది వెరైటీగా హిందూ ఉగ్రవాది కూడా అంటారు. అంటే హిందుత్వాన్ని ట్రోల్ చేస్తున్నారా? హిందుత్వాన్ని బదనాం చేస్తున్నారా? హిందుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారా? ఎనీహో ఏదైనా అవ్వచ్చు. సరే, మీ ఐడియా ఏదైనా అవ్వచ్చు. మీరు ఎట్లయినా ట్రోల్ చేయాలి. ట్రోల్ చేస్తున్నటువంటి ముఠా ఎవరు? హిందుత్వాన్ని. వాళ్ళు వేరే మతానికి సంబంధించిన వ్యక్తుల అంటే 99% కాదు. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను? హిందుత్వాన్ని ట్రోల్ చేసేది క్రైస్తవులు కాదు, ముస్లిమ్స్. రెండు మతాలకి గొడవ పెట్టాలనుకునే వ్యక్తి. క్రైస్తవాన్ని, ఇస్లాంని ట్రోల్ చేసేది హిందువులు కాదు. ఈ మూడు మతాల మధ్య సఖ్యత లేకుండా చేయాలనుకునేటువంటి ఒక ముఠా వాళ్ళు ఇలా చేస్తారు. సరే, ఇది ఓకే, ఇది ఒక సపరేట్ సబ్జెక్ట్. అయితే ప్రియా వారియర్ పాల్గొన్నటువంటి కార్యక్రమం, అక్కడ టీం అంతా కూడా సాఫ్రాన్ కలర్ డ్రెస్ వేసుకుంటారు. యూట్యూబర్, మేబీ జర్నలిస్ట్ అండ్ రిపోర్టర్ ఏదైనా. వాళ్ళ రేపు యూట్యూబ్లో ఉన్నా కానీ జర్నలిస్టు, రిపోర్టరే కదా ఖచ్చితంగా. అతను ప్రియా వారియర్ని అడుగుతున్నారు, మీరు ఎందుకు సాఫ్రాన్ కలర్ వేసుకున్నారు? ప్రత్యేకించి డ్రెస్ ఎందుకు వేసుకుని ఏం చెప్పాలనుకున్నారు, ఏం మెసేజ్ ఇస్తున్నారు అని చెప్పి అడుగుతున్నాడు. గుచ్చి అడుగుతున్నాడు. తను అలా ఏం లేదు, నేను నార్మల్గా వేసుకున్నా, అన్ని కలర్ డ్రెస్సెస్ వేసుకుంటాను, కానీ ఈరోజు నేను చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి డ్రెస్ బాగా సూట్ అవుతుంది. వాళ్ళ థీమ్ కూడా ఈ సాఫ్రాన్ కలర్కి సంబంధించినటువంటి సమ్ బ్యాక్గ్రౌండ్ ఏదో ఉంటుంది, అందుకనే వేసుకున్నానని చెప్పి ఆమె చెప్తాం. తనేమో 1-2 సార్లు అడుగుతాం. అంటే ఏదో కాంట్రవర్సీ చేయాలని చూస్తుంది. ఆల్మోస్ట్ కేరళలో ఉన్న వాళ్ళందరూ సాఫ్రాన్ కలర్ని చూస్తే హిందుత్వానికి ముడిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు అని చెప్పడానికి ఈ రిపోర్టర్, సమ్ జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్నే ఎగ్జాంపుల్. కేరళని ఇండియాలో ఒక స్టేట్గా భావించట్లేదా? కేరళని ఏమైనా ప్రత్యేక దేశంగా చేయాలనుకుంటున్నారా? కేరళ నుంచి హిందూ మతాన్ని వెలివేయాలనుకుంటున్నారా? పంపించాలనుకుంటున్నారా? అసలు కేరళలో సాఫ్రాన్ కలర్ని చూస్తే ఎందుకు ఇలాంటి? అయితే ఈమె ఆరెంజ్ డ్రెస్ వేసుకుంటే ఇంత వివాదం అవడానికి కారణం ఏంటంటే, గతంలో ఈమె ఓ సినిమాలో యాక్ట్ చేశారు. ఆ సినిమాలోని ఓ సాంగ్లో కన్ను గీటుతూ యాక్ట్ చేశారు. అలా యాక్ట్ చేసినప్పుడు అది కాస్త వివాదానికి దారితీసింది. ముస్లింల మనోభావాలు దెబ్బతీసేలాగా ఆమె ప్రవర్తన ఉందంటూ మహారాష్ట్రలో, హైదరాబాద్లో ఆమె కేసులు నమోదు. వరు ఆధార్ లవ్లోని మాణిక్యమలరాయ పువ్వి పాటలో కన్ను గీటిన ఆ పాట లిరిక్స్ ముస్లింల మనోభావాలను దెబ్బతీసిందంటూ 2018లో హైదరాబాద్లో, మహారాష్ట్రలో కేసులు నమోదు. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆమెపై ఉన్న కేసులన్నీ కూడా కొట్టేసింది. సినిమాలో చూపించే ప్రతి సన్నివేశాన్ని అడ్డుపెట్టుకొని మనోభావాలు దెబ్బతిన్నాయండి, సరిపోతుంది అని చెప్పి సుప్రీంకోర్టు. అయితే ఆమె మీద అప్పుడు కేసులు నమోదయ్యాయి కదా, ముస్లిమ్స్ ప్రత్యేకించి కేసులు పెట్టారు కదా. అందుకే ఈమె ఈరోజు కేరళ వచ్చి హిందూ డ్రెస్ వేసుకుందేమో, కాషాయం డ్రెస్ వేసుకుందేమో అని అంటున్నారు. కాషాయం అంటే హిందూ మతం, అదొక్కటే. ఎందుకు అలా అనుకుంటున్నారు? ఎందుకు అలా భావిస్తారు? కాషాయం రంగులో బొట్టు పెట్టుకుంటారు. హిందువులు ఎక్కువ కాషాయం ఉన్నటువంటి టవలో, కాషాయం రంగు బట్టలో గుడికి వెళ్ళినప్పుడు ధరిస్తారు. ఇక మిగిలిన వాళ్ళు వేసుకుంటారు. అంటే హిందువులకి మీరు అంటగట్టేస్తున్నారు ఈ డ్రెస్ని. మంచిదే, ప్రాబ్లం లేదు. అలా ఒకవేళ ఏదైనా జరగాల్సి వస్తే ఇక ఆ కలర్ ఎవరు వాడకూడదు. మరి అలా ఆయన వాడితే తప్పే ఉంది. హిందువులే కాదు, మిగిలిన వాళ్ళు కూడా వాడతారు. ఇప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్ళు ఎక్కువగా గ్రీన్ వాడతారు. వాళ్ళ మతానికి సంబంధించినటువంటి అంశం అని చెప్పి దాని మీద ఎవడు మాట్లాడు. ఎందుకంటే వాళ్ళు మాదే ఈ గ్రీన్ కలర్ ఏంటి ఇప్పుడు అన్నట్టుగా మాట్లాడు. ఇక్కడ ఈ కాషాయం మాదే అని చెప్పుకోవడానికి ఎవరు డేర్ చేయలేదు. దానికి కారణం ఏంటంటే, మన దేశం ప్రత్యేకంగా హిందూ దేశం అని ప్రకటించుకోలేదు. ఒకవేళ ప్రకటించినా రేపొద్దున కాషాయం రంగు మీద ఎన్నో అవాంతరాలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో సమస్యలు వస్తాయి. ఒకప్పుడు జెండాను కూడా కంప్లీట్ కాషాయ రంగులో పెట్టాలనేటువంటి వాదనలు కూడా వినిపించాయి. అఫ్కోర్స్ అది అవ్వలేదు అనుకుంటే అది వేరే విషయం. 3 రంగుల్లోనే జెండా ఉండడం ఉత్తమం. ఎందుకంటే ఇక్కడ సర్వమత సమ్మేళనం భారతదేశం. అందరం కలిసి బ్రతుకుతున్నాం, అందరం కలిసి జీవిస్తున్నాం. వేరే వాళ్ళ మతానికి సంబంధించినటువంటి మనోభావాలను ఎలా గౌరవిస్తున్నాం? వేరే వాళ్ళ మతంలో ఉండేటువంటి సంస్కృతి సాంప్రదాయాలను, రంగులను ఎలా గౌరవిస్తున్నారు? క్రిస్టియన్స్ ఎక్కువగా వైట్ డ్రెస్లు వేస్తూ ఏంజిల్, దేవదూతలకి సింబాలిక్ గా. అలా అని వైట్ డ్రెస్ వేసిన ప్రతి ఒక్కళ్ళు క్రిస్టియన్స్ అని అనలేం కదా. పొలిటీషియన్స్ ఎక్కువ మంది వైట్ డ్రెస్ వేస్తారు. అంతెందుకు హిందువులు ఎక్కువ మంది వైట్ డ్రెస్ వాడుతూనే ప్రతి పుణ్యకార్యంలోనూ వైట్ టవల్ వేసుకొని కార్యక్రమాలు చేస్తారు. అదేంటి క్రైస్తవులు వేసుకునే వైట్ మీరు ఎందుకు వేస్తున్నారని మనం అనలేం. ఎందుకంటే ఆ మైండ్లో ఆ థాట్ రాదు. రంగుని బట్టి మతాన్ని, మతాన్ని బట్టి రంగుని వేరు చేసేటువంటి ఆ మైండ్ సెట్ కాదు. సో ఇక్కడ ఈ రిపోర్టర్ అడిగాడా? రిపోర్టర్ వెనుకుండి ఎవరైనా అడిగించారా? లేదా ఛానల్ ఫేమస్ అవడం కోసం అడిగాడా? ఇలాంటి కాంట్రవర్షియల్ టాపిక్స్ యూట్యూబ్లో పబ్లిష్ చేస్తే ఎక్కువ వ్యూవర్షిప్ ఉంటుందని అడిగాడా? లేదా కేరళలో మొదటి నుంచి
హిందూ మతం అంటే వ్యతిరేకత ఉంది కాబట్టి అలా అడిగారా అనేది ప్రస్తుతం నెటిజన్లు చర్చించుకుంటున్నటువంటి అంశం. మరి ప్రియా వారియర్ మీద ఈ జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్నల మీద గతంలో ఆమె మీద నమోదైన కేసుల మీద మీ అభిప్రాయం ఏంటి? మీరే అనుకుంటున్నారు? కాషాయ రంగు అనేది హిందూ మతానికి యాప్ట్ అవుతుందా లేదా? కాషాయ రంగును కేరళలో బహిష్కరించాలనుకుంటున్నారా? ఇలాంటి అంశాల మీద తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. చివరి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.